సంతతి కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళనీయరు. వాళ్ళది ఒక దైవం వంశవృక్షం. వాళ్ళేగా సంస్థానం ఎలా నడుస్తుంది, బాబాని ఎలా ముందుకు తీసుకెళ్తారు? మనము మనుషులం కాబట్టి ఇవన్నీ కోరికలు ఉంటాయి మనకి. కానీ వాళ్ళకి అలా ఉండదు. ఈ జ్ఞాన సంస్కారాన్ని, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎవరు నడిపించాలని బాబాకు ముందే తన సంతతిని, దైవీ సంతతిని. అందుకని బాబా పొందింది మనకి ఏమి ఇచ్చింది, మనకు శక్తి జాగృతి అయింది, మన కుటుంబానికి వినియోగించుకుంటున్నాం శక్తి జాగృతి. అవునా కదా? ధ్యానం చేస్తున్నాము, కుటుంబం మంచిగా కావాలి, మన పిల్లలు మంచిగా కావాలి, దానికోసమే మనం ఖర్చు చేస్తున్నాం శక్తిని. బాబా కార్యాల సేవ అన్నాడు బాబాయ్, రాసి పెట్టింది ఉన్నది. అందుకని చెప్తున్నాను, ఏం కాదు ఇప్పుడు అనేది. బాబాయ్ మళ్ళీ తీసుకున్నాయి ఇక్కడ. ఎందుకు? మీరు నేను ఇచ్చిన జ్ఞానాన్ని, శక్తిని మీ కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు, మీరు డెవలప్ కావడానికే పెట్టుకుంటున్నారు. కానీ గురువుది పంచడానికి, గురువుది ప్రచారం చేయడానికి మీరు ఉపయోగిస్తలేరు. మీరు సగం అటు ఉపయోగించుకోండి, సగం దీనికి ఉపయోగించండి. ఖర్చు సమయం, సగం అంటే సమయాన్ని దీనికి కేటాయించండి. ఇది మనతోటి అసలు విరళం ఉంది కదా, మనం సంపాదించుకుని మనకే ఉంటుంది. దేనికి ఖర్చు పెట్టాలి? సమయాన్ని మనం ఇక్కడ సర్వీనం బాబా గారికి. బాబా ఇది పొందితే బాబాకి అప్పుడు సంతోషం. బాబా నా బిడ్డలు ఇది అది గురువుకు సంతోషం. ఇప్పుడు అదే మళ్ళీ బాహ్యేంద్రియ నిగ్రహము. మనం బయట ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఎట్లా ఎందుకు నిగ్రహించుకోవాలి? ఇది కావాలి, అది కావాలి, ఇది కోరుడు, అది కోరుడు, కంట్రోల్ చేసుకో. నిగ్రహం కావాలి. ఆరవది జ్ఞానయజ్ఞం. వాళ్ళు ఏం చేసిండ్రు? జ్ఞానయజ్ఞం చేసిండ్రు. బాహ్యేంద్రియాలను నిగ్రహించండి. మహాత్ములు ఏం చేసిండ్రు? దైవీ సంపద పొందిన వాళ్ళు దైవీ శక్తి సంపన్నులు. మహాత్ములు దైవీ శక్తి సంపన్నులు. దైవ సంపద పొందిన వాళ్ళు బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. దేనికి ఎటువైపు వెళ్ళనియ్యారు. శక్తి దానం చేస్తారు, జ్ఞానదానం చేస్తారు, ఎప్పుడు జ్ఞాన చర్చలో ఉంటారు. జ్ఞాన యజ్ఞం చేసింది బాబా. జ్ఞాన యజ్ఞం మొత్తం. అందుకని నేను మరణించదు అన్నాడు. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నా జ్ఞానం నిలుస్తుంది. అది జ్ఞానయజ్ఞం. వేద శాస్త్రాల అధ్యయనం. 8 తపస్సు. తపస్సు అంటే ధ్యానం కూడా. ఆత్మచింతన లేకపోతే ధ్యానం. 9 కపటం లేకుండా. కపటం బాగా మనిషిని క్యాన్సర్ తోచి పూర్తిగా పోయింది. ఏ కపటం మనిషిని మొత్తం లోపల ఏం చేసేస్తుంది. 10 ఏ ప్రాణికి నీ బాధ కలగ చేయకుండా. 10 ఏ ప్రాణి హింసించకు, మాటలతో కానీ, చేతులతో కానీ, దేనితో. ఇప్పుడు ఇవన్నీ ఎవరి? మహాత్ములు దైవీ సంపద. మనగా మన ఇంట్లో ఏ ఒకటిలో మనమే ఆలోచించుకోవాలా? మహాత్ములే దైవీ సంపద. అహింస. అహింస పరమం ధర్మం. హింస బుద్ధుడు కూడా అదే అహింస అంటారు. పరమాత్మను ఆశ్రయించటం. 11 పరమాత్మ పదవి పొందిండు. సద్గురు, పరమాత్మ, పరమహంస వాళ్ళకు పదవి అంటారు. బిరుదు బిరుదు మహాత్మ బిరుదు వాళ్ళకు. 12 కోపం లేకుండా. మనకేది లేకుండా మనిషి మామూలుగా కోపం వస్తుంది. కానీ మహాత్ముల కోపం వస్తుంది కాదని కాదు, మన చెడు కర్మల మీద కోపం వస్తుంది. మనుషులు చేసే కర్మల మీద కోపం వస్తుంది. మన కర్మలు మనకు తెలిసి ఉంటాయి, ఇది మంచిగా చెడా. మనం ఎత్తుమనుకో, ఒక్కొక్కసారి బాబా మంచి ఆశీర్వాదం ఇస్తారు, మంచి నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి ఒకళ్ళు వస్తే ధర్మం లేస్తుంటే కోపం వస్తుంది. ఎందుకంటే
కర్మలు నాకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కర్మలను పెడుతున్నాను. खाना पिना एकदम स्वर्गाला गेला, याला म्हणतात विज्ञान. हे वरील लिहून आहे, याला म्हणतात विज्ञान. आपण आता स्वर्गाला गेला हा माणूस. आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते, आकाशाने येत होता, जात होता, हे आपण जे आजवर म्हणत आलो, ह्या विज्ञानच आहे. हेच विज्ञान आहे. यावर आज माणूस कपड्यापासून, घरापासून, खाण्यापिण्यापासून, गावापासून, रोडपासून स्वच्छ झालं. याला म्हणतात विज्ञान. पण दुसरी गोष्ट राहिली बुडामध्ये, आत्मज्ञान जर म्हणसाल, खरं आत्मज्ञान म्हणसाल तर हे फोटो आहे, हे करायचं आपणाला. आणि मनुष्य जाऊ शकते, ह्या डिग्रीला तुम्ही जाऊ शकता. स्त्री पुरुष पहिले जना मेरा अनुसार, ब्रह्म विष्णूच्या अनुसारानं लेकर केले, हा पदवी आहे भारताची संस्कृती. हे ध्यानच आहे. हे ध्यानातून ईश्वर मनुष्य जाते. आणि संसार बंधन तोडावे की, ह्या पायानं संसार बंधन तोडलं, जन्म मरणं नाही. हे विज्ञान आहे. हे वर गेलं आपण, पण आपणाला हे सरलं. मूळ देवानं मला आत्मज्ञान, आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ज्ञान झालं मला, ईश्वराचं ज्ञान. हे बा, हा मेला काय अमर, ही ज्योत आहे. माज गळून गेलं, पण यामध्ये अखंड राहून जाते. आणि या ज्योती रूपानं योगी, आता तुम्हाला खरं सांगतो, योग्याचे लक्षण याचे, या रूपानं कोणी जर कोणाचं भाग्य असेल, 100 कोसावर जरी अशा पुरुषाला हाक मारलं